ఈ పొద్దునే టిఫిన్ సెక్షన్ అండి. అది ఆల్రెడీ అందరూ టిఫిన్లు చేస్తున్నారు. ఇవి మధ్యాహ్నం భోజనాలకి అంతా టేబుల్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం అంతా భోజనాలకు సంబంధించిన సెక్షన్. అది రైట్ సైడ్ మీరు అబ్బాయిని ఆల్రెడీ చూసింటారు చూడండి, యాడ చూసినట్టు అనిపిస్తుంది. తీసే ఉదయ తినేసావా? అండ్ ఒక సైడ్ పొద్దున్న మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని అక్కడ టిఫిన్ తినేస్తుంది. అండ్ మధ్యాహ్నం రిలేటివ్స్ కోసం అండ్ చుట్టుపక్కల వాళ్ళు పిలిచిన వాళ్ళందరికీ లంచ్ ఉండాలి కదా, సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ పక్కన చూడండి దోశలు ఇన్స్టెంట్గా టక్కడక్కడ వేస్తుంటారు, వేడివేడిగా తినడమే. అండ్ నా ఫేవరెట్ బజ్జీ వచ్చేసింది. ఆ బజ్జీ నా ఫంక్షన్కి దొరకలేదు, నా ఎంగేజ్మెంట్కి దొరకలేదు, అయిపోయింది అనమాట. అండ్ వీడియో లాస్ట్లో చూడండి బజ్జీ లేదా అని అడుగుతాను. అండ్ మేము ఈ టిఫిన్ అవుతున్న టైంలో మేము ఇంట్లో, మీరు ముందు వ్లాగ్ చూసారు కదా, ఆ వ్లాగ్ జరుగుతుంది. అండ్ నేనైతే టక రెడీ అవుతున్నాను. అది కూడా టైంకి రెడీ అవ్వలేదన్నమాట. అండ్ ఈ బజ్జీలు అయితే నా ఫేవరెట్. అండ్ ఆ రోజు ఫుడ్ సూపర్ ఉన్నది. మాకు నచ్చిన ఐటమ్స్ నచ్చినంత వండించుకొని హ్యాపీగా క్యాటరింగ్ అవ్వకుండా మనకి అన్లిమిటెడ్ ఫుడ్ అన్నట్టు బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ అంతా కలిపి. అండ్ 1000 to 1200 మెంబర్స్ వచ్చినట్టున్నారు. అదే క్యాటరింగ్కి ఇచ్చామనుకోండి, లిమిట్ ఫుడ్ ఇస్తారు, డబ్బులు వేస్ట్, తిన్నట్టు కూడా అనిపించదు అని నా ఫీలింగ్ అనమాట. అండ్ నా ఫ్యామిలీ ఫీలింగ్ కూడా. అండ్ దోశలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు, దుబ్బుగా. అండ్ ఇంకా అలాగా దోశలు ఏందో రైస్, పులావ్, సాంబార్ ఏమేమో చేస్తున్నారు. అండ్ ఇంక చూస్తున్నారా, మాకు లైటింగ్ సెక్షన్ కూడా అవ్వలేదు. అండ్ వర్షం చూడండి, టింగు 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 అని పడిపోతుంది. నేను వర్షం ఎట్లా పడుతుందో స్టేజ్ మీద నా కంట్లో నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి అనమాట. అది చూడండి. అండ్ దేనికో కూడా చెప్తాను. అండ్ ఫుడ్ సెక్షన్ లంచ్ వచ్చేసింది. అండ్ ఆ బాటిల్స్ చూసారా, ఆ బాటిల్స్లో నా పేరు, నిమ్మి పేరు అండ్ కొక్రి వారి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అని ఏదో రాసి ఉంటుందన్నమాట. సో బాటిల్స్ కూర్చొని మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ అందరూ తింటున్నారు అనమాట. ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ కాదు, మా మమ్మీకి మా డాడీకి ఫ్రెండ్స్. అండ్ నా రిలేటివ్స్ కూడా ఉన్నారు అందులో, ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కొంతమంది. నేను అందరికీ చెప్పుకుంటూ పోతే ఈ వీడియోనే సరిపోదు, అన్ని మంది ఉన్నారు. అండ్ కూర్చొని ఎంత బాగా ముద్దుగా తింటున్నారు. అండ్ నేను ఆ రోజు ఎవరు వచ్చారు ఎవరు రాలేదో కూడా నాకు తెలియలేదు. అండ్ ఇందులో కొంతే క్యాప్చర్ అయ్యింది, కొంత అయితే క్యాప్చరే కాలేదు. చాలా ఫుటేజ్ అంటే వీడియోగ్రాఫర్ మెయిన్ మన వ్లాగ్ చేసింది కదా, ఇది వీడియో మెయిన్ ఫుటేజ్ ఉంటుంది. అది మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. అందులో నా ఫ్యామిలీ మెంబర్స్ని పేరుతో సహా మీ అందరికీ పరిచయం చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఇట్లా తింటుంటే నాకు ఎంతో కడుపు నిండిపోతుంది, నేను తినలేదు ఆ రోజు. సో కానీ నేను చేసింది ఒక పెద్ద ఫాల్ట్ ఏంటంటే, ఎంగేజ్మెంట్ రోజు మీరు గమనించాలి లేదు, నిమ్మి మీద సీరియస్ అవుతాను నేను. అది దేనికి అంటే, క్యాటరింగ్ మనుషులు పెట్టించలేదు, మేము మర్చిపోయాము. అన్నీ చూసుకొని వడ్డించే మనుషులు లేకపోతే అక్కడ ఎంత గందరగోళం అయిపోతుంది. అందులో వర్షం పడుతుంది, వర్షం కూడా ఎంతసేపు పడి ఉంటుందో, ఒక 20-30 minutes పడి ఉంటుంది. నాకైతే భయం వేసేసింది, ఇంకా వర్షం పడుతుందంటే అట్టర్ ఫ్లాప్ అయిపోయేటట్టుంది. ఇంత పెట్టి చేస్తున్నామే ఫంక్షను, హ్యాపీగా చేద్దాం అనుకున్నాం ఇది అదని చెప్పి. కానీ దేవుడి వల్ల ఏదో వచ్చి అక్షింతలు వేసేసి దేవుడు వెళ్ళిపోయాడు అనిపించింది. ఒక 20 minutes అట్లా పడింది, వెళ్ళిపోయింది అనమాట. అండ్ అందరూ వచ్చి మా సంతు పిన్ని అండ్ నా చెల్లి, మా సుజాత పిన్ని అండ్ మా తమ్ముళ్ళు కూర్చొని తింటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళెవరో నాకు తెలీదు, కానీ మా ఫ్యామిలీ మెంబర్సే, మా ఊళ్ళో వాళ్ళు, పేర్లు తెలీదు. అండ్ నేను ఊరికి ఎక్కువ పోను అదనమాట. అండ్ ఇప్పుడు స్ట్రైట్ మన ఫంక్షన్ స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ఎవర్రా తీసింది, అటు ఇటు తిప్పారు. అండ్ ఉమా ఆంటీ, భవానీ ఆంటీ అందరూ మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు, మా పిన్ని మా మమ్మీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇలాగ వాళ్ళు కూడా స్టేజ్ నన్ను చూడడానికి వస్తున్నట్టున్నారు, నన్ను నిమ్మిని. నేను ఆ రోజు అయితే ఎంత వియర్డ్గా ఫీల్ అయ్యానంటే అంత వియర్డ్గా ఫీల్ అయ్యాను నేనైతే. అంతే చబ్బీగా ఉన్నాను కదా, ఎవరు ఎట్లా ఫీల్ అవుతారు. అండ్ మా పిన్ని, మా అక్క వెళ్ళిపోయింది. ఈ బ్లాగ్ తీసే వాళ్ళు కూడా టుకుడుకుడుగా తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫేస్లు కూడా చూపించే
అండ్ బోర్ కొట్టించకూడదని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఫన్గానే చెప్తాను. అండ్ అక్కడ చూడండి ఏడుస్తున్నాను, నాకు నచ్చిన అన్ని ఇష్టం వచ్చినట్టు మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నా కూడా ఏడుస్తున్నాను బికాస్ ఆఫ్ మా హిందూ అండ్ రేవతి అని వర్షం పడుతుందని చబ్బిగా ఉన్నారని అందం వల్ల. అండ్ డైలాగ్ మీకోసమే నవ్వుకోండి. అండ్ కూర్చున్నప్పుడు నా ఫ్రెండ్ వచ్చి మేకప్ అంతా చెడగొట్టుకున్నావు, ఇది నీ ఈవెంట్, అందరూ కష్టపడి నీకు అంతగా చేస్తే అని చెప్పి ఐలాషెస్ పక్కకు పోయింది, అది కూడా తీసేయమని చెప్తున్నా. తర్వాత వచ్చి అందరు ఫోటోలు దిగుతున్నారు. అండ్ ఈ ఫోటోగ్రాఫర్ అయితే ఇంకా ఫుటేజ్ ఇవ్వలేదు, ఇస్తారో లేదో ఉద్దేశం ఉందో లేదో మరి వాళ్ళకే తెలియాలి, చూస్తే ఇచ్చేసేయండి బాబు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ముందే చెప్పాను కదా వస్తున్నారు మన కోసమే చూడడానికి అని చెప్పి, అదిగోండి వచ్చారు. అండ్ ఫొటోస్ దిగుతారు అండ్ వాళ్ళు మనకి గుర్తుగా ఉండిపోతారు అనమాట మన ఫ్రేమ్లో, మన ఫంక్షన్లో. అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా నేను, నిమ్మి, నా కుటుంబ సభ్యులందరూ థ్యాంక్స్ చెప్తాను. భోజనాలు ధర ఇది డెకరేషన్ చూసారు కదా, ఈ లైటింగ్ ఇది అసలు నిన్న ఈవినింగ్ ఇవ్వాలి నాకు. ఈరోజు ఈవెంట్ అన్నా కూడా నైట్ వరకు ఇంకా చేయలేదన్నమాట, నైట్ అనుకున్నారంట. సో నైట్ అనుకొని మధ్యాహ్నం మాకు అంతమంది వచ్చి వాళ్ళు ఊర్లో వెళ్ళిపోయే వాళ్ళు మధ్యాహ్నం లంచ్ చేసి వెళ్ళిపోతారు, నైట్ వరకు ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు 200-300 మెంబర్స్ తప్పితే మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ ఏం తెలుస్తుంది లైట్ ఏం చేశారు, నైట్ లైటింగ్స్ ఎంతవరకు అయింది, డెకరేషన్ ఎంతవరకు అయింది. కొన్ని అయితే కంప్లీట్ చేయలేకపోయారనమాట. ఇన్ని ల్యాక్స్ పెట్టి మనం ఇంత కష్టపడి చేయించుకున్న ఈవెంట్ని ఫుల్ ప్లెజ్డ్గా చేయకపోతే బాధ అనిపిస్తుంది. అని నాకు అప్పుడు మాకు అర్థం కాలే. మేము మా బిజీస్లో ఎంగేజ్మెంట్ దాంట్లో నేను ఆల్రెడీ ఇంట్లో ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, అంటే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునేది అప్పుడు మేము అంతా ఆ డెకరేషన్ బ్యాక్డ్రాప్ ఒకటి కూడా నేను అంతగా చూడలేదన్నమాట. లేట్ అయిపోయింది, టకటక వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూస్తే నేను చూపించిన బ్యాక్డ్రాప్ వేరు, ఇది చూస్తే వేరే ఉంది అని అనుకున్నాం. కానీ ఫుల్ మనీ ఇచ్చేసాంలేండి, ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి. కానీ తర్వాత కొన్ని చైర్స్, కుషన్ చైర్స్ ఇన్నని చెప్తే తక్కువ ఇవ్వడము, చాలా అటు ఇటు అయిపోయినాయి. కానీ ఏం చేస్తాం, మనం దగ్గరుండి మనం చూసుకోవాల్సింది మా తప్పు కూడా కొద్దిగా ఉంది. సో ఈవెంట్ కూడా కొన్ని ఫాల్స్ ఉన్నాయి, ఇవి మిగిల్చుకునే స్ట్రాటజీలు అనుకుంటా మనీలు లాస్ట్ మినిట్లో. అండ్ లైట్ సెక్షన్ అదంతా నైట్కి వేశారు, అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఆ నైట్ కూడా మేము ఎట్లా ఎంజాయ్ చేసాం, ఎట్లా డ్యాన్స్ చేసాం, ఎట్లా కేక్ కటింగ్ అంతా వ్లాగ్ వస్తుంది చూడండి. అండ్ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అండ్ నా తమ్ముడు ఫ్రెండ్స్ అండ్ మా పన్మాయి వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూడా అన్ని మందికి సర్వ్ చేయడం అంటే చాలా కష్టం. ఫుడ్ అది ఎట్లా సర్వ్ చేయాలన్నది ఐడియా ఉండదు. సో వాళ్ళు అన్ని మందికి వెళ్ళి వడ్డించాలి అంటే కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు లేకపోయింటే ఆ రోజు ఈవెంట్ చాలా కష్టమైంది. నా తమ్ముడు అయితే ఏడ్చేశాడంట, ఇదేంది అన్నిట్లీ దాని మీద పెట్టుకుంది, వడ్డించే వాళ్ళని పెట్టలేదు, ఏమైపోద్దని బాధపడ్డాడు. అండ్ మా శంకర్ బాబాయ్ గోవిందమయ్య చాలా మంది ఉండి హెల్ప్ చేయడం వల్ల అంతమందికి వాళ్ళు క్రౌడ్కి మేనేజ్ చేయడం జరిగిందనమాట. పాప నా ఫంక్షన్కి నా బాబాయ్లు, నా తమ్ముడు ఫ్రెండ్స్ అందరూ ఉండడం వల్ల జరిగింది. అది నేను చేసిన చిన్న మిస్టేక్, చిన్నది కాదు చాలా బ్లెండర్. ఎందుకంటే కూతురు మరుదులు వీళ్ళు ఫంక్షన్ ఎంజాయ్ చేయకుండా వాళ్ళు వచ్చి ఫుడ్ సర్వ్ చేసే దాంట్లో ఉండిపోయారు. సో వాళ్ళకి నేను సారీ చెప్పుకోవాలి. అండ్ ఈ వీడియో తరపున సారీ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఫోటో సెక్షన్, ఫొటోస్ అంతా తీసుకుంటున్నారు అండ్ హాయ్ చెప్తున్నారు ఆంటీ. సో హాయ్.
అండ్ ఇంక అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. నేను మాత్రం ఆకలి వేయట్లేదు కానీ ఏదో ఫీల్, ఏం జరుగుతుంది అన్నట్టు. కొంతమంది ఇంటి దగ్గర వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. అందరూ ఫొటోస్కే. అండ్ అక్కడ వచ్చేసి మా తాతయ్య అండ్ మా చంటి ఆంటీ అందరూ ఉన్నారనమాట. ఇంకా ఒకరు వెళ్ళిపోతే ఒకరు వద్దాం అనుకుంటారు కదా, సో అట్లే. అండ్ నేను ఇప్పుడు చూస్తుంటే వీడియో కూడా క్వాలిటీ అంత బాగా రాలేదు అనిపిస్తుంది. అండ్ నాకైతే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ ఫుటేజ్ ఉండింటే బాగా తీసాను. అండ్ నైట్ ఫుటేజ్ అయితే సూపర్ వచ్చింది. అది అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోకి అయితే అడ్జస్ట్ అయిపోండి. ఈ మధ్యాహ్నం అయితే ఇట్లే ఉంటుందేమో, ఎంత డెకరేషన్ కూడా బ్రైట్గా అనిపిస్తుంది. కానీ ఇదే డెకరేషన్ నైట్ చూస్తే మాత్రం చాలా బ్రైట్గా అనిపించింది. కానీ ఏం చేస్తాం, అవేదో బ్లింక్ అవుతుంది, టింగు అని. ఇక్కడ అంతా మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట. మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ మా మమ్మీకి. అండ్ మా మమ్మీ చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మా అమ్మకి ఎంతమంది వచ్చారో కూడా తెలియలేదంట. ఈవిడ రూమ్లో కూర్చొని ఒకరితోనే ఒక గంట సేపు అసుకేసుకుంటే బయట ఎంతమంది వచ్చారో ఎవడికి తెలుస్తుంది. తర్వాత అంటే ఇంతమంది వచ్చారో నాకే తెలియదు అది. మా డాడీ మాత్రం ఫుల్ బిజీ అనమాట, అందరినీ పలకరించే దాంట్లోనే బిజీ అయిపోయాడు. అక్కడ వచ్చిన వాళ్ళందరిలో కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు తెలియదు. కానీ అందరూ చూసిన వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే అనిపిస్తుంది. కానీ పేర్లు అయితే తెలియదు. సో అందరినీ మెన్షన్ చేయలేకపోతున్నాను. ఒకరు మెన్షన్ చేసినా ఒకరు మెన్షన్ చేయకపోయినా కూడా అక్కడ ఎన్ని మంది ఉన్నారు నేను చెప్పే దాంట్లో నా వీడియోనే సరిపోదు. సో అందరూ ఏం తప్పుగా తీసుకోవద్దు, చూస్తున్న వాళ్ళందరూ కూడా. అండ్ ఇంకొకటి, మా మమ్మీకి ఆ చీరలు చూడండి, అవి నేనే సెలెక్ట్ చేశాను. మా మమ్మీ బ్లౌజ్ కానీ శారీ స్టిచ్చింగ్ కానీ అన్నిటికీ నేనే సెలెక్ట్ చేయడము. సో మా మమ్మీ దగదగ మెరిసిపోతుంది. నాకన్నా ముందే రెడీ అయిపోయి టిప్ టాప్గా రెడీ అయి తిరుగుతుంది అనమాట. నన్ను పట్టించుకోలేదు. మీకు ఇంకొక విషయం తెలుసా, నాకు ఒక్కరు కూడా దిష్టి చుక్క పెట్టలేదు, ఒక్కరు కూడా నిమ్మకాయ ఇవ్వలేదు. ఆ నెక్స్ట్ డే నుంచి ఒక 10-15 days నాకైతే ఫుల్ బాడీ పెయిన్స్, బెడ్ మీద నుంచి లేకపోతున్నాను. ఫుల్ అంటే అట్లా అయిపోయింది అనమాట నా పరిస్థితి. మా అమ్మ చూడండి ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి వచ్చారని చెప్పి. మా అమ్మకి అదో ఆనందం. మా అమ్మ అయితే మా ఊళ్ళో చుట్టాల కన్నా ఇక్కడ వీధిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేసింది అనిపిస్తుంది అనమాట. అందుకే మా ఊళ్ళో ఎంతమంది వచ్చారో కూడా తెలియలేదు. కానీ నిజం చెప్తున్నాను, మా ఊర్లో వచ్చిన మెంబర్స్ ఎవరైతే పాపం అంత దూరం నుంచి ఒక ఎంగేజ్మెంట్ కోసం అంతమంది పనులు ఆపుకోనో ఏదో ఆపుకొని నా ఫంక్షన్ కోసం మా డాడీ మీద ప్రేమతో వచ్చారు చూడండి. అసలు అందరూ అనుకున్నారు వీధిలో కానీ కొంతమంది అందరూ అనుకున్నారు అసలు ఇది పెళ్ళా లేకపోతే ఎంగేజ్మెంటా అని. సో నేనైతే అది హ్యాపీ ఫీల్ అవుతాను. ఇప్పుడు మనం మంచిగా అందరితో ఉంటాం కదా, మనతోనే మంచిగా ఉంటారు. సో నేను మంచిగా ఉంటానో పక్కన పెడితే మా అమ్మ మా నాన్న అందరితో మంచిగా ఉండడం వల్ల నాకు ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారని, ఇంతమంది వస్తారని, నేను అంటే నా ఫంక్షన్స్కి వచ్చారు కానీ మళ్ళీ ఎంగేజ్మెంట్ కూడా ఇంతమంది వస్తారా అన్నది మాత్రం హ్యాపీ ఫీల్, అదో ప్రౌడ్ ఫీలింగ్ కదా. మన కోసం అన్ని మంది ఉన్నారు అని అంటే అదో ఇది. అండ్ ఇంకా చూడండి అక్షింతాలు ఇది అదని మొక్కం అయితే నిజం చెప్తున్నాను ఏదో అయిపోయింది, పసుపుమయం అయిపోయింది. మీకు ఏదో 2-3 times వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకొని వచ్చాడనమాట. అండ్ అక్కడైతే అందరూ మా మామయ్యలు అందరూ మా పెద్దనాన్న మామయ్యలు అందరూ అనమాట. అండ్ విజయనగరం వీళ్ళంతా. మా అత్తలు రాలేకపోయారు, వాళ్ళు మిస్ అవుతున్నారు. నేను వీడియో చూస్తే మిమ్మల్ని నేను మిస్ అయ్యాను, మీరు ఎందుకు రాలేదు అని చెప్పి. కానీ అర్థం చేసుకుంటారు, అందరూ వచ్చేలేరు కదా. సో నా కోసం వాళ్ళ పిల్లల్ని పట్టుకొని వచ్చారు కాబట్టి అదే హ్యాపీనే. అండ్ కిరణ్ నిమ్మి ఫ్రెండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్మికి బాగా క్లోజ్ అయిపోయిన అబ్బాయి అనమాట. తన వల్ల తను హ్యాపీగా ఉంటున్నాడు ఇక్కడ. అదొక ఫోటో. అండ్ నేను అక్కడికి వచ్చేటప్పుడు నేను అనుకుంటున్నా ఎవరు ఈ అబ్బాయి, ఎవరు నాకు తెలియదే, అన్నోన్ పర్సన్ ఉన్నట్టున్నాడు అని నిమ్మికి అడుగుతున్నాను అనమాట. నువ్వు చూడలేదా అని అంటున్నాడు నిమ్మి. చూడలేదు నేను అని చెప్తున్నాను, ఎక్కడో చూసినట్టున్నాను కానీ ఎక్కడ చూసాను గుర్తు రావట్లేదు అంటున్నాను. దాని తర్వాత అతను వెళ్ళిపోయారు. అండ్ మా పిన్ని, మా బాబాయ్, మా సుజాత పిన్ని అండ్ వాళ్ళ పిల్లలు, వీళ్ళదైతే చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. వాళ్ళని ఒకరోజు మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఇది ఇంకా చిన్నదే, వస్తుంది బెటాలియన్ దిగుతుంది, చూస్తే ఇంతమంది ఉన్నారా అనిపిస్తుంది. అండ్ అది చూడండి ఏడుస్తున్నాడు బుడ్డోడు. ఇంకా మా బాబాయ్ నైట్ వరకు అది వాళ్ళ వర్క్స్ ఆపుకొని వచ్చి పాప నా కోసం టైం స్పెండ్ చేశారు. అతనికి టీడీపీ పార్టీ మీటింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా కానీ మా నాన్న తమ్ముడు కాబట్టి టైం వెచ్చించి వచ్చాడు. అండ్ శివగాడు
వాడు వచ్చి ఫోటోలు దిగి వాడు కూడా అరుస్తూ అంటాడు చూడండి, ఫోటో 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 అని. హ్యాపీ ఫీల్ అయ్యాం మేము అందరూ కూడా. అసలు ఇట్లా జరుగుతుంది ఫంక్షన్. ఒకటే ఏంటి అంటే వర్షం పడింది, ఆ వర్షం కూడా కొద్ది పడకు అంటే బాగుండి అనిపించింది. పోన్లే ఇంకేం చేస్తాం, పడితే పడింది, మనం ఏం చేయలేము, చిన్నది. అండ్ అందరూ అనుకోవచ్చు ఎందుకు కన్వెన్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవచ్చు కదా, ఓపెన్ దాంట్లో ఎందుకు అంటే, కన్వెన్షన్ హాల్స్ మాకు ఎందుకో నచ్చదు. నాకైతే నచ్చదు. మా ఇంట్లో వాళ్ళందరూ ఓకే అన్నారు, నాకు నచ్చినట్టు చేసుకోమన్నారు కాబట్టి నేను ఓపెన్ దాంట్లో చేసుకుందాం అనుకున్నా. వాడు శివగాడు అరుస్తూనే ఉన్నాడు, ఫోటో 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 దిగాలని. అండ్ కొంతమంది అడుగుతున్నారు, శివ ముందు వ్లాగ్ అప్లోడ్ చేసేటప్పుడు అడిగారు అనమాట, శివ కనిపించలేదు, శివ రాలేదా, ఇది అదని చెప్పి. ఒకటి చెప్తే చూడండి, ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకునేటప్పుడు శివాని మధ్యలో కూర్చోబెట్టుకోలేము, లేదంటే సో అండ్ సో వాళ్ళ పేరెంట్స్ రాలేదంటే వాళ్ళ మధ్యలో కూర్చోపెట్టుకోలేము. మా ఈవెంట్ మేము ఎంత కష్టపడి మేము ఈ ఈవెంట్ని ఎంత అంటే ఎన్ని కలలుగా నింటామో, దాన్ని మీరు పెట్టి చెత్త కమెంట్స్ ఉంటాయి. అవి ఎట్లుంటాయి అంటే కొద్దిగా కూడా సెన్స్ లేకుండా మాట్లాడతారో, సెన్స్ లేకుండా బుద్ధి లేకుండా కమెంట్ చేసే ఒక 10 మంది ఉంటారు. 500 కమెంట్కి ఒక 10 మంది పెడతారు. వాళ్ళకి మాత్రమే నేను రిప్లై ఇస్తున్నా. చూడండి, నా ఫ్యామిలీ నా బలగము ఇది అంత కష్టపడి మేము ఇంత ఫంక్షన్ చేస్తుంటే మీరు వచ్చి మీకు తెలిసిన 2 పర్సన్ని పట్టుకొని మా ఈవెంట్ని అంతా చెడగొడతాను అంటే నేను అసలు ఒప్పుకోను. ఎందుకంటే ఆ 2 మాకు ఇంపార్టెంటే కాదా అన్నది మాకు తెలుసు. ఇప్పుడు అడిగే శివ అయినా వాడు ఈవెంట్లో ఉన్నాడా లేదా అని మీరు ఒక వీడియో చూసేసి మీరు అడుగుతున్నారు, బాగుంది. వాడు పక్కనే మేము కెమెరా పట్టుకొని తిరగలేం కదా. ఆ వీడియోలో కనిపించలేదంటే వాడు ఈవెంట్లో లేడని కాదు కదా, వాడు ఇంకేమైనా టిఫిన్ తినడానికి వెళ్తున్నాడో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళాడో అని అనుకోవచ్చు కదా. అండ్ వాడు ఉన్నాడు, ఆ ఈవెంట్లో కనబడ్డాడు కదా, చూశారు కదా అది. అండ్ వాడు ఉన్నా ఉండకపోయినా, ఏదున్నా ఎవరున్నా ఉండకపోయినా మీరు దయచేసి చెత్త కామెంట్లు పెట్టి బాధ పెట్టొద్దు. మా ఈవెంట్ మీకు షేర్ చేస్తున్నామంటే మీరు చూసి ఆనందపడండి అంతే. ఒకవేళ లేరు అంటే లేరు, ఉన్నారంటే ఉన్నారు. ఎంతవరకు మీరైనా మాట్లాడాలో అంతవరకు మాట్లాడితేనే బాగుంటుంది. ఒకళ్ళు హర్ట్ చేసే రైట్ మనకు లేదు. అండ్ ఏమేమి ఐటమ్స్ పెట్టారు అన్నట్టు మా రవి తీసినట్టున్నాడు వీడియో. అంటే పులిహోర, ఏంది బజ్జీ, ఏదో స్వీట్, పన్నీర్ కాజు కుర్మా, 2 to 3 కర్రీస్ పెట్టారు. అండ్ ప్లేట్ అయితే ఫుల్ అయిందిలే. పులావ్ ఏవేవో పెట్టారు, బిర్యానీ, పప్పు, రసం. అసలు పప్పన్నం తినాలంటారు, పప్పన్నం ఎప్పుడు పెడతారు? ఆ పప్పన్నమే నేను తిన్ను, ఇప్పుడు పులావే తింటా. అది మ్యాజిక్. అది ఇవన్నీ వేసుకున్నాడు, అది తింటాడో లేదో మరి పాపం. ఫుడ్ అయితే మాత్రం బాగుంది, చాలా బాగుంది. పెరుగు కూడా అట పాపం, వాడు చూపించేకే మొత్తం అంతా వేసుకున్నట్టున్నాడు. శివారెడ్డి అందరికీ నావే చూపించు ఫస్ట్ కవర్ చూపించాలరా గొప్ప కష్టంగా గత 4 రోజుల నుంచి నిద్రలు మానేసాడు, తిండిలు మానేసాడు. అదే మీ దగ్గరికి ఎవరిని తీయమంటే ఎవరిని తీస్తున్నావురా?
టైం చాలరా అరే భోజనం ఉన్నాయి కట్టవాలా కనిపిస్తుందా నెక్స్ట్ వచ్చాను నెక్స్ట్ రెడీ 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 స్పెషల్గా తీసుకొని అవన్నీ తీసుకొని తీసుకొని రెడీ 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 స్మైల్ రెడీ స్మైల్ స్మైల్ ఇక్కడ రెడీ అక్కడ ఉన్నా కాబట్టి అలా వెళ్ళిపోయి సత్యేంద్ర తిరిగి సాంబార్ వెళ్ళిపోతే కర్ణాటక దాని అని చెప్తారు. మాట్లాడు మా అన్నంది కష్టజీవి కాస్ట్యూమ్ చేంజ్ అమ్మాయి కోసం కదా అందరూ బాగుపడిపోతున్నారు రాసులేదరా అందరూ బాగుపడిపోతాను నేను తప్ప ఏంట్రా కాస్ట్యూమ్ చేంజ్ చేస్తానంటే బయటికి వెళ్తాను అన్నాడు అమ్మాయి కోసమే కదా చెప్తారు కదా అండ్ ఇక్కడ మా ఫోటో సెక్షన్ స్టార్ట్ అవుతుంది. అందరూ లేనప్పుడే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మీకైతే టచ్ అప్, ఎందుకంటే ఒక్కటి కూడా మేకప్ ఏం వేసుకోలేదు, అట్లే ఫేస్ వాష్ చేసుకున్నాడు అంతే. పౌడర్ కానీ లేకపోతే ఏం లేదు, పాపం పసుపు అయిపోయింది. క్లీన్ చేసుకుని వస్తే కొద్ది కాంపాక్ట్ ఇట్లా టచ్అప్ చేసి
చేస్తున్నాను. అండ్ నాకు ఎవరూ చెప్పలేదు చూడండి. ఆ శారీ కొద్దిగా అటు ఇటు అయితే కూడా ఎదురైనా నన్ను పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు. అడిగి నాకు నేను పట్టించుకునేకే లేనట్టుంది ఆడ. ఊకంటే ఈ కెమెరామ్యాన్ ఆవిడ అటు ఇటు తిప్పుతున్నాడు. ఇంకేం చెప్తాం, ఈ వ్లాగ్ కూడా చూసేకి నాకే ఎందుకు అసలు నేను యాడున్నాను నేను అన్నట్టుంది. అది నా ఫ్రెండ్ శ్రావణి కొన్ని కొద్దిగా ఫొటోస్ అన్నీ చూపిస్తుంది. ఇట్లా తీసుకుందాం, అట్లా తీసుకుందాం, మీరు ఇట్లా తీసుకోండి, అట్లా తీసుకోండి అని. ఎవరు లేని టైంలోనే చూసి మేము ఫోటోలు దిగుతున్నాం చూడండి. సో అదే డిస్కషన్, ఏం తీసుకుందాం, ఎట్లా ఏమి అని. ఏవో 2 స్టిల్లులో 3వ స్టిల్లులు ఇచ్చిట్టాను. ఆ 3 ఓ తమ్నైల్లోకి వచ్చింది. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదులేండి. అంటే ఇదిలో లేను నేను. కానీ నైట్ బాగా గొదుగు పేక్ పిసికేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు పిసికేద్దామా, ఎప్పుడెప్పుడు పేక్ పిసి చంపేద్దామా అన్నట్టున్నాడు. లేకపోతే అదొక స్టిల్ అది చూపించింది ఇప్పుడు చేయడం. ఇతనికైతే విసుకొచ్చేసి ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకి అసలు, ఒక్కటైనా ప్రాపర్గా యూట్యూబర్స్ అంటున్నారు, కనీసం పార్టిసిపేషన్ లేదు, నిల్లు ఉన్నది అని వాళ్ళ ఫీలింగ్. మేమేమో సిగ్గుతోనే ఉండిపోయాము. మా తమ్ముడు అసలు, మా తమ్ముడిని మీరు చూసారా? మా తమ్ముడు వాళ్ళిద్దరు అయితే ఇంకా ఒకడైతే టిప్ టాప్గా కొరియన్ బాయ్లో రెడీ అయ్యాడు తప్పితే వాడు రాలేదు. ఇంకొకడైతే సైలెంట్గా పెద్దోడైతే పక్కన ఉంటాడు. మధ్యలో వాడైతే కష్టపడుతున్నాడు, కష్టజీవి. ఇంకా ఏమో స్టిల్లు వీళ్ళ కదా, అది ఎంగేజ్మెంట్ కదా అన్నట్టు. ఇంక తర్వాత మేమందరం వస్తాం, మీ ఇంక స్టిల్ ఆపండి అంటున్నారు. సో అందుకు ఏందోలే అయిపోయింది ఇంకా. కానీ ఇప్పుడు అనుకుంటున్నాను, అంత పెద్ద సెట్ వేసుకొని అయ్యో మంచి ఫొటోస్ కొన్నైనా దిగింటే బాగుండు అని. గోధుమ రాయి అయింది దానివి ఫొటోస్ అయితే వితౌట్ మేకప్ ఎంత సింపుల్గా ఎంత న్యాచురల్గా ఉన్నానో నేనైతే. అవే బాగా నచ్చాయి నాకు. అది కూడా వ్లాగ్ వస్తుంది అని చూడండి ఇక్కడ ఎంత బాగున్నానో. ఆవిడ బాగా తీసాడమ్మ దగ్గర తీసుకొచ్చి. గుడ్ బాయ్ చూపిస్తున్నాడు స్టిల్. ఓకే ఓకే నార్మల్ అనేది వచ్చేసింది అందులో. ఆడ వచ్చింది లేదు, పెట్టేది లేదు. ఆ నిమ్మి అయితే పాప మా కోట్ వేసుకొని సర్దుకుంటా. హైలైట్ ఏం తెలుసా, అంత రేట్లు పెట్టి బట్టలు కొని అవి వేసి ఆ గంటకి ఇప్పేసి ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాయి. అవి తీసి పెట్టుకునిందే లేదు. అది స్టాండ్ ఏదో లాగుతుంది. అది నేను మంచి ఫొటోస్ దిగాం, చాలా మంచివి. నిమ్మిని పెళ్లి చేసుకుంటున్నాను లేకపోతే దాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అన్నట్టుంది. అది నేనే ఎక్కువ ఎంజాయ్ చేసి ఫొటోస్ అన్నీ దిగాం. అండ్ లక్ష్మి వాళ్ళ కూతురు అండ్ మేమైతే బాగానే ఎంజాయ్ చేసి ఫొటోస్ అన్నీ దిగామన్నమాట. చూడండి ఎందుకు లాగుతున్నారు అంటే వీళ్ళంతా నా టీం అనమాట. వాళ్ళు నన్ను లాగుతున్నారు పెళ్లి చేసుకోవద్దని. నిమ్మి అంట నన్ను లాగుతున్నాడు, వచ్చేసే నాతో అని. అదంట టీం. మీకు అర్థమైందా? మీకు అర్థం కాకపోతే ఇంకేం చేయలేం. అదే టీం, అది లాగుతున్నారు. ఏమంటే అది తెగిపోతే తెగిపోయిందన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ సొంత అన్న పిల్లలు అనమాట. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ. మా మామయ్య, అత్త, లక్ష్మి వాళ్ళ హస్బెండ్, మా మామయ్య వెళ్ళిపోయారు. ఇంకా అదనమాట, అది మా అమ్మ ఫ్యామిలీ. అండ్ ఇంకా నా తమ్ముడు వచ్చాడు, కొరియన్ బాయ్ చిన్షాన్. ఆ షూలకో 3000, ఆ బట్టలకో 4000, 7000 అవుట్ఫిట్ వర్తో కాదో చెప్పండి. ఇంకా తర్వాత ఏంది వీళ్ళు ఏందో డిస్కస్ చేస్తున్నారు. ఈవెంట్ ఇంకా అలా జరిగిపోయింది. అండ్ ఓవరాల్గా అయితే హ్యాపీనే. అది మధ్యాహ్నము. ఈవినింగ్ అయితే పిచ్చ రంబోలా డ్యాన్సులు, శివగాడు ఇంకా తర్వాత ఇంటి దగ్గర వాళ్ళు ఎంత డ్యాన్స్లు వేశారు. నిమ్మి అయితే ఇంకా ఎగిరి ఒక గంటన్నర నిమ్మి ఇట్లా డ్యాన్స్ చేస్తాడు అని నాకే తెలియదు, అంత బాగా చేశాడు. అండ్ ఆ వీడియోలన్నీ అప్లోడ్ చేస్తా చూడండి. అండ్ నేను డల్గా చెప్తున్నా అనుకుంటున్నారు, ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంది నేను 2 o'clockకి నిద్ర మధ్యలో ఉన్నా. నేను కొద్ది డిసప్పాయింట్గా ఉన్నాను, ఎందుకంటే కొద్ది ఫుటేజ్ కొద్ది మంచిగా తీసిండొచ్చు కదా అన్న ఇదిలో. సో అంతే, ఇంకేం లేదు. ఇంకేం లేదు. ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఫొటోస్ రింగ్స్ పెట్టుకుంటున్నట్టు ఆల్రెడీ మేము లోపల పెట్టేసుకున్నాం. అయ్యో ఫొటోస్ దిగాలి కదా, దిగుతున్నాం. అండ్ బాగా ఎంజాయ్ చేసాం, బాగుంది ఈ డెకరేషన్ ఇదంతా. ఇప్పుడు అనుకున్న ఇంకొద్దిగా స్టిల్స్ తీసుకుంటే బాగుండు అని తీసుకున్నాను. లెహంగాలో చూపిస్తా, నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది. అండ్ బాగా ఎంజాయ్ చేసాంలేండి. నేనైతే పాపం ఫీల్ అయ్యాను, నిమ్మికి ఎవరు లేరు కదా, నిమ్మి ఎట్లా ఫీల్ అవుతాడు ఏమని.
అసలు నిమ్మి ఆ ఎంగేజ్మెంట్ ముందు రోజు వరకు కొద్దిగా ఎట్లుంటారో ఎవరెవరో వస్తారు నేను ఎట్లా ఏమి అని ఫీల్ అయినాడు. అసలు ఎంగేజ్మెంట్ రోజైతే అసలు నిమ్మినా లేకపోతే నిమ్మి ఫ్యామిలీనా ఇది అసలు ఎంత నేనే ఇంకా నా ఫ్యామిలీతో నేనే ఇంకా అమ్మో ఏమనుకుంటారు ఏంటో లవ్ మ్యారేజ్ కదా ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అని నా మైండ్లో అన్నీ ఉంటే నిమ్మి మాత్రం అసలు అవన్నీ లేవు. అందరూ తెలిసిన వాళ్ళకి అంత బాగా అయిపోయాడు. అండ్ ఇప్పుడైతే ఇంకా బాగా అయిపోయాడు. అక్కడ చూడండి శివ వాళ్ళతో ఫన్ చేస్తున్నాడు, కరాటీ స్టెప్ ఇట్లా ఫోటో తీద్దాం అట్లా దిగుదామని నిమ్మి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పిల్లలతో అనమాట. సో వీళ్ళంతా కూడా నాకు స్టిల్స్ ఇస్తారు చూడండి. ఆ స్టిల్స్ వీడైతే రాత్రి డ్యాన్స్ చేసాడు, అబ్బో చించి పడేసాడమ్మా. కేక్ నిమ్మికి ముఖానికి రాసేసి నిమ్మితో ఆ ఫ్లవర్స్ని అయితే ఒరే ఉంచురా ఒక్కరోజే రానిలా అంత డబ్బులు పెట్టి చేసి ఉంచురా అంటే ఆ ఫ్లవర్స్ని చించి ఇట్లా డబ్బులు ఇసురుతారు కదా డ్యాన్స్ చేసే అట్లా ఇసురుతున్నాడు ఫ్లవర్స్ని. ఇంకా అయిపోయింది అన్నట్టు. అండ్ బాగానే ఎంజాయ్ చేసాం. కానీ ఇంకా కొన్ని నేను అనుకున్నాను ఫ్యామిలీతో మా గర్ల్స్ గ్యాంగ్ అంతా కొద్ది ఫొటోస్ దిగుదాం, కొన్ని స్టిల్స్ తీసుకుందాం, ఇది అదని అవన్నీ కొద్దిగా మిస్ అయింది. కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దంచి కొడతాము చూడండి. అండ్ వ్లాగ్స్ తీసేది కూడా మాకు కొత్త కదా, అండ్ మేము వీళ్ళకి ఇచ్చేయడం వల్ల మేమంత ప్రాపర్గా తీయలేదేమో అనిపిస్తుంది. కానీ ఈసారి నుంచి ఫుటేజ్ నీట్గా తీయడానికి 100% ఇస్తాను, ఎఫర్ట్ పెడతాను. ఒక 3, 4, 5 హైర్ చేసుకొని నీట్గా ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క దగ్గర పెట్టైనా నీట్గా హైర్ చేసి నీట్గా చేయాలని ఉంది. ఎందుకంటే ఇది నాకు మెమొరబుల్గా ఉండిపోవాలి, ఈ ఫుటేజ్ మిస్ అవ్వకుండా. అందుకే ప్రతి క్లిప్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. అసలు ఇంకా చెప్పాలంటే చాలామంది వచ్చి ఫొటోస్ దిగారు, అవన్నీ క్లిప్స్ కనిపించట్లేదు, వీళ్ళు తీయలేదు అనుకుంటా బహుశా. సో బాగా బడ్జెట్ పండు డైరెక్ట్ వడలు వస్తుంది. అవునే బజ్జీలో ఎంత బుడ్డ వేసారు అదే తిప్పేసారు ఇట్లా ఇప్పటికి మనకే గాలి వస్తుంది. ఏం మాట్లాడవా ఇక్కడ? ఏం లేదు, సైలెంట్ ఉంది, మాట్లాడదా వద్దులే ఇప్పుడే వేడి నుంచి ఇప్పుడంతా ఆలు పన్నీర్, ఆలును అది పన్నీర్, అది ఇది బంగాళదుంప. ఆడే ఫుల్ మోటర్ మోసి వెళ్ళిపోయాడు. బాగుంది. ఎవరు కమరలో సజ్జేస్తుంది గవర్లో నేను ఎవర్రా అదిగా నవ్వుతున్నాడు కదా బిర్యానీ తిన్నావురా? ఏంటివి బాగుందా లేదా? అది వైర్ కాలిపోయింది, సంబంధం వోల్టేజ్ ఎక్కువైంది. ఏ మనం అట్లే మరి దిగితే మరి ఏంటి లైన్ కల్పించినట్టు ఉన్నారు అక్కడ దానికి. ఇప్పుడు రాలే కిందకి డ్రమ్లో పవనాలు డాడీకి వచ్చేది, డ్రమ్లో లేవా పవనాలు డాడీకి వచ్చేది. అది దూరం పెట్టి నేను అదే చెప్పాను స్టార్టింగ్. మొత్తం నీళ్ళతో కడుక్కున్నారు, మొత్తం బాటిల్తో కడిగిస్తారు. వాళ్ళది మైండ్ సెట్ ఉండదు, మళ్ళీ మన చెప్తారు. ఆడి కూడా బాటిల్ ఆడబెట్టాలి. అలా నేను ఒక నువ్వునా నాకు కూడా తెలియదు, వాళ్ళే తీసిస్తారు, క్యాబ్ తీసిస్తారు. ఇంకా ఎక్కడో పెట్టుకోవాలి, ఆడబెట్టాలి. ఆల్రెడీ డ్రమ్తో వాటర్ పెట్టి బిర్యానీ కుర్మా అది దొరుకు మొత్తం బాగానే పడేసాడు అట్నే వాటర్ పెట్టుకోవచ్చు. డబల్ టైం తింటాంటారు కదా. ఈయనకైతే తినాలని ఉంది. అయిపోయిందా? అది ఎవరైతే ఫోటోలు తీసుకో కూర్చో.
అలా కాదే ఆ వర్షం పడి గుండె అయిపోయింది. వర్షం ఇదే అతను బుర్ర తీశారట కదా నాన్న, ఎంత బాధపడతాడు అట్లా. ఈవెంట్ ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత అతన్నే ఓ 10 మంది గట్ట వచ్చి ఎందుకు తెచ్చాను డిమాండ్ మీద డిమాండ్ డిమాండ్ మీద తిరుగుతా. ఒక్కరు చెప్పట్లేదు, 10 మంది చెప్తున్నారు. మొత్తం అందరూ బయటికి వెళ్ళి సెటిల్ వేసుకున్నారు అందరూ. నువ్వు ఒక మాట అనలేదని చెప్తున్నాడు. ఉన్నాయా చేర్చు ముందు కుర్చీలు ఇందులో పేర్చాను అన్న. మీరు ఏ చేర్చి ఇచ్చినారు వాళ్ళకి? క్వశ్చన్స్ లోపల ఎన్ని 200. ఎన్ని ఉన్నాయి? 70. అవునా? 200 ఇస్తే 170 ఉన్నాయి. 150. మరి అయితే 70 ఉన్నాయి అక్కడ. వాళ్ళు తెలివితేటలు కన్నా చాలా దాన్ని. అలాగే ఇంకా విండోలకు కూడా వేయలేదు, అన్ని దారిబంధాలు వేయలేదు. ఏజీ లేదు. ఆ 70 నేను 350 కుర్చీలు అమ్మ 300 కుర్చీలు అన్నావు కదా, కుర్చీ లేదు. కూర్చునే కదా ఓవరాల్ కలిపే. యాక్చువల్గా ఇవి 20, 10, 15 అది కాదు, అక్కడ కుర్చీలు కుషన్లు 150 కదా, 70 ఉన్నాయి. పైకి మనం అడిగా ముందుకు వేసినా మిగతా వెనక్కి వేయండి అన్న. వెనక్కి వేయమన్నారు. రేటు వాళ్ళు వేయలేదు. అప్పుడు లేకపోతే తీసుకుపోయి వీళ్ళు ఈ కుర్చీలు వేస్తారు. ఇంకేంటి ఈ దారిబంధాలు కలిపి వేయలేదు. సరి చేయలేదమ్మా. టైం అయిపోయింది. టైం అయిపోయిందిలే వాళ్ళకి. ఆ టైం అయిపోయింది. ముందు ఒక రోజు చూసుకోవాలి. కరెంట్ ఇప్పుడు లైటింగ్ ఉంది, వెయిట్ చేసుకుంటే ఇప్పుడు రాత్రి ఉంది కదా. అవును ముందే